క్రమమే ఈరోజు ఆర్టీసీ నీ దారేటు ఈ విషయంపై ఈరోజు మనతో చర్చించడానికి ఫోర్స్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అండ్ డిప్యూటీ డాక్టర్ సుధాకర్ శర్మ గారు మనతోటి జూమ్ లైన్లో స్టూడియోలో మనతో ఉన్నారు మాట్లాడడానికి. అలాగే సేమ్ టైంలో తెలంగాణ టీఎంయు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి థామస్ రెడ్డి గారు కూడా మనతోటి ఈరోజు జూమ్ లైన్లో మనతోటి మాట్లాడడానికి, మనతో విశ్లేషించడానికి, మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. థామస్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ అండి. థ్యాంక్ యూ సార్. అలాగే సేమ్ సమయంలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి తెలంగాణ జాక్ అయినటువంటి ఈదురు వెంకన్న గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. అలాగే కమలాకర్ గౌడ్ గారు తెలంగాణ టీఎంయు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారని మనం భావిస్తున్నాం. అశ్వత్థామరెడ్డి గారు జనరల్ సెక్రటరీ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు కూడా కొన్ని కారణాల వల్ల, టెక్నికల్ కారణాల వల్ల వీడియోలో రాకపోతున్నాను, కేవలం ఆడియోలో మాత్రమే మాట్లాడతానని చెప్పారు. వారికి కూడా మనం ఆహ్వానం పలుకుతుంది ఫోర్స్ ఐస్ టీవీ. అదే సమయంలో రాజారెడ్డి గారు ఎస్డబ్ల్యూయు ఐఎన్టీయూసీకి ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాజరెడ్డి గారు కూడా మనతోటి జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే ఆర్టీసీకి సంబంధించింది ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఆర్టీసీని ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? అసలు వాస్తవానికి ఆర్టీసీలో నష్టాల బాటలో ఎందుకు రావాల్సి వచ్చింది? ఆర్టీసీలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? ఆర్టీసీకి సంబంధించిన ఒక చిన్న ఎంప్లాయీ చిన్న తప్పిదంతోనే అతన్ని ఎందుకు తీసేస్తున్నారు? తీసేసిన తర్వాత ఇప్పుడు తూతు మంత్రంగా కేవలం 3000 ఉద్యోగాలే ఉన్నాయా? అందులోనూ ప్రధానంగా ఒక ఆర్టీసీలో ఒక కండక్టర్, డ్రైవర్ వ్యవస్థలు ఉంటాయి. ఆ డ్రైవర్ వ్యవస్థకే పరిమితి 1 మ్యాన్ సర్వీస్గా అప్పట్లో మొదలుపెట్టిన ఆ సర్వీస్నే ఈరోజు కొనసాగుతారు. అనేక సందర్భాలలో టీవీలలో మనం చాలా వరకు మనం మాట్లాడడం జరిగింది. అసలు 1 మ్యాన్ సర్వీస్ ఎందుకు తీసుకొస్తున్నారు? కండక్టర్ వ్యవస్థను ఎందుకు కుప్పగూల్చారు? కేవలం డ్రైవర్ మాత్రమే దానికైనా బాధ్యులు ఎందుకు పెట్టారు? ఒక లాంగ్ జర్నీ అయినప్పుడు ఏదైనా కానివ్వండి, కానీ లోకల్ జర్నీస్లో, ఎక్స్ప్రెస్ సర్వీసెస్లో కండక్టర్ వ్యవస్థ లేకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటున్నాయో, అలాగే ఆ విషయాలపై పూర్తిగా చర్చించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దీని ఒక పరిష్కార మార్గం కూడా ఎన్నుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో ఫస్ట్ మనం ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ వారికి సంబంధించిన మనం కోరుకున్నాం. ప్లీజ్ సార్, లెట్ మీ నో దట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఒక వినూత్నమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకురావడం ముదావహం. ఎందువల్ల అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారటం, అలాగే మార్పు చెందవలసినటువంటి ఒక సంస్థ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ప్రజలను వారి వారి డెస్టినేషన్స్కు చేర్చేటువంటి ఒక సురక్షిత మాధ్యమంగా ఆర్టీసీ అనేది ఎన్నో సంవత్సరాలుగా ఇన్వాల్యుబుల్ సర్వీసెస్ అందిస్తూ ఉంది. మరి అటువంటి అద్భుతమైనటువంటి ఒక సంస్థ యొక్క మనుగడకు, అస్తిత్వానికి భంగం కలిగేటువంటి చర్యలు ఎందుకు చేపడుతున్నాయి ఈ ప్రభుత్వాలు? ఫోర్స్ ఐస్ టీవీ ఎప్పుడు కూడా పార్టీ అఫిలియేషన్ ఉండదు కాబట్టి మనం ఏ పార్టీని ప్రత్యేకంగా ఉద్దేశించి మాట్లాడటం లేదు. అసలు ఆర్టీసీ వైపు మన జమీల్జీ చెప్పినట్టు ఒక నిర్లక్ష్య ధోరణి, ఒక అలసత్వం, అలక్ష్యం ఎందుకు చూపిస్తున్నారనేటువంటి అంశం చాలా బాధిస్తోంది. ప్రజలకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటిది రవాణా. ఆ రవాణా నేపథ్యంలో సురక్షితంగా ప్రజల్ని తమ గమ్యానికి చేర్చేటువంటి సంస్థ పట్ల ఎందుకు ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి? ఇక్కడ మనం గమనిస్తే మామూలుగా మనకు దొరికేటువంటి సమాధానాలు 2. ఒకటేమో ప్రైవేటీకరణ అనేది చాలా దుస్సాహసమైనటువంటి చర్యగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు ప్రభుత్వ సంస్థ యొక్క యాజమాన్యంలో ఉంటే ఒక కంఫర్టబుల్, సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ను వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. అలాగే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ను వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ప్యారలల్గా ఏదైతే ప్రైవేట్ సిస్టమ్ ఉందో, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండ్ లాజిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వాటి యొక్క ధోరణి ఇక్కడ ప్రవేశపెట్టేటువంటి అంశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ప్రైవేటీకరణ వైపే సంస్థ మొగ్గు చూపుతుందా అనేటువంటి ఆలోచనలు కూడా చాలామంది మనసుల్ని తొలిచేస్తున్నాయి. అది నిజంగా ఒక పనిచేసేటువంటి కార్మికుడిని కానివ్వండి, బస్సును నడిపేటువంటి ఆ డ్రైవర్ కానివ్వండి, ఇటువంటి ఆలోచనలు అనేవి చాలా దే విల్ టేక్ హిమ్ టు ఏ కైండ్ ఆఫ్ ఇన్కాన్సిక్వెన్షియల్ స్ట్రెస్.
మరి అలా కాకుండా సంస్థ దీని గురించి ఒక రకమైనటువంటి క్లారిటీని ఇవ్వటం లేదు. అలాగే మరొక వైపు కనుక చూసినట్టయితే తీవ్రమైనటువంటి ఒక మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకు ఇక్కడ లేదేమో అన్నట్టు మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పెద్దలందరూ దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించినా కూడా అసలు ప్రాపర్టీస్ ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే నగర శివార్లలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానివ్వండి, నగరానికి లోపల ఉన్నటువంటి ఆర్టీసీ ప్రాపర్టీస్ అవన్నీ కూడా పరహస్తగతం అవుతున్నాయి, ప్రైవేట్ పరం అవుతున్నాయి. అలాగే చాలా వాటిలో ట్రెస్పాసింగ్ అని మనం లాలో అంటాం. ఆ ట్రెస్పాసింగ్ అనేది ఒక క్రిమినల్ యాక్టివిటీ జరుగుతోంది. మరి అధికారులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి ఎందుకు చోద్యం చూస్తున్నాయి? అసలు ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్కు సంబంధించినటువంటి ప్రాపర్టీపై మిగతా వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మీరు వాటిని ఎందుకు సీరియస్గా తీసుకోవటం లేదు అన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వాలు మిగతా వాళ్లతో కుమ్ముకవుతున్నారా, లేదా ప్రభుత్వాలు అలా కావాలని భావిస్తున్నారా, ఇలాంటి రకరకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను కాపాడడం అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు మెరుగైనటువంటి జీవన విధానం, అలాగే భరోసా ఇవ్వటం. మరొక కోణంలో మనం చూసినట్టయితే ఆర్టీసీ ప్రాపర్టీస్ను కూడా జాగ్రత్తగా కాపాడుకోవటం. ఈ రెండింటినీ కనుక సమన్వయంగా చేసుకొని పోతే అద్భుతమైనటువంటి ఈ వ్యవస్థ కలకాలం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మన చర్చా కార్యక్రమంలో డిస్టింగ్విష్డ్ ప్యానల్ ఉన్నారు కాబట్టి వారందరి యొక్క వాల్యుబుల్ సజెషన్స్ మనం తీసుకుందాం. వాటన్నిటితో ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ తయారు చేసుకొని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయవలసి వస్తే అలాంటి సూచనలు కూడా మనం చేద్దాం. థ్యాంక్ యూ జమీల్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఆర్టీసీకి సంబంధించింది ప్రతి చోట మనం చూస్తున్నాము. ప్రైవేటు బస్సులు ఎట్లయితే జింగ్ జింగ్ అని